వెల్కమ్ టు వ్యూస్ మీడియా. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని 11వ వార్డు రైలుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఎంతో పురోగతి సాధించిందన్నారు. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 150 PHCలు ప్రారంభించడం రాష్ట్ర ఆరోగ్య రంగం అభివృద్ధికి కీలకమైన దశగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DCCB చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, వైద్య శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా 150 సెంటర్లు ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని ప్రారంభిస్తా ఉన్నాం. రాష్ట్రం ఈ సౌత్ జోన్ లోనే నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భారతదేశంలో సౌత్ జోన్ లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు మొదటి స్థానంలో ఉండటం మనందరికీ గర్వకారణం. గతంలో వినుకొండ 150 స్థానంలో ఉండేది. స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఈరోజు 9వ ర్యాంక్ వచ్చింది వినుకొండ. 150 ర్యాంకు వెనకబడి ఉన్నారు వినుకొండ. గత పాలనలో ఈ రోజు స్వచ్ఛ సర్వేక్షణ్ లో 9వ ర్యాంకు రావడం ఎంతో అభినందనీయం. డాక్టర్లు, సిబ్బంది గత సంవత్సరం కాలంగా బాధ్యతగా కష్టపడుతున్నారు. పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అర్బన్ లో ఉన్నటువంటి పేద ప్రజలు అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఈరోజు మసీదు మాన్యంలో ప్రారంభించాం. 1వ లైన్ లో, రైలుపేట మొదటి లైన్ లో 11వ వార్డులో ఈరోజు అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ని ప్రారంభించాం. ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇక్కడ మంచి మందులు, నంబర్ 1 డాక్టర్లు, సిబ్బంది మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. పేద ప్రజలకి ఎక్కడికక్కడ ఈరోజు ప్రభుత్వం నుండి ఈ అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ప్రారంభిస్తున్నాం. 150 సెంటర్లు మన రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నాం. పేద ప్రజలకి ఆరోగ్యాన్ని దగ్గర చేయడం కోసం, సంతోషంగా ఉండటం కోసం, ఆరోగ్యం కోసం ఈ హెల్త్ సెంటర్స్ ని ప్రారంభించాం. హెల్త్ సబ్ సెంటర్స్ గత ప్రభుత్వంలో ఇంజక్షన్లు కూడా లేవు, మందులు లేవు. 5 ఏళ్ల దుర్మార్గ పాలనలో ఎక్కడిచ్చారండి ఇంజక్షన్ లేవు, పేషెంట్లు వెళ్తే మందులు లేవు. ఈ హాస్పిటల్ రావడం మానేశారు 5 సంవత్సరాలు. గత పాలకుల్లో ఎన్టీఆర్ పాలకులు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోతే డాక్టర్లు కూడా అయ్యా మేము మా హాస్పిటల్కి రావద్దు, మేము వైద్యం ఇవ్వలేము, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నాయని వైద్యం అందించకపోతే పేషెంట్లు హాస్పిటల్కి వెళ్ళి వెనక్కి వచ్చిన పరిస్థితులు గత 5 సంవత్సరాలు చూసాం.